ఇన్సూరెన్స్ సొమ్ము కోసం కన్న తండ్రినే కడతీర్చేందుకు యత్నించిన ఘటన కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగింది. ఏప్రిల్ 21న అమలాపురం శివారు కామనగరువు హైవేపై బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి వెంకటరమణను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ ఘటనపై వెంకటరమణ కుమారుడు వైసీపీ నేత హర్షవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల పాటు అపస్మారక స్థితిలో ఉన్న వెంకటరమణ కోలుకున్నాడు. అయితే రమణను యాక్సిడెంట్ చేసిన కారును స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసుల దర్యాప్తులో నిర్ఘాంతపోయే విషయాలు బయటపడ్డాయి. వెంకటరమణను హత్య చేసేందుకు అతడి కుమారుడు హర్షవర్ధన్ ప్లాన్ చేసినట్లు తేలింది. ఓ కంపెనీ నుంచి తండ్రి పేరిట 13 లక్షల రూపాయల రుణం తీసుకున్న హర్షవర్ధన్ అందుకు తగ్గట్టు బీమా చేయించి ప్రీమియం చెల్లించాడు. తండ్రి వెంకటరమణను చంపేస్తే ఇన్సూరెన్స్ సొమ్ము వస్తుందన్న దురాశతో ప్లాన్ వేశాడు. నిందితుడు హర్షవర్ధన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత జగన్తో పాటు అమలాపురంలోని వైసీపీ కీలక నాయకులతో సంబంధాలు కలిగి ఉన్న హర్షవర్ధన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్డేట్స్ మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. నవీన్, కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని హతమార్చేందుకు కొడుకు పన్నాగం పన్నడం తీవ్ర కలకలం రేపుతుంది. అయితే గత ఏప్రిల్లో ఏదైతే తండ్రిని తనకు అర్జెంట్ గా 500 రూపాయలు కావాలని చెప్పి ఫోన్ చేస్తే అప్పటికే తండ్రి అమలాపురంలో బైక్ మీద వస్తుండగా పథకం ప్రకారం కారులో కూర్చున్న హర్షవర్ధన్ తన తండ్రిని కారుతో బలంగా గుద్దించాడు. గుర్తించిన తర్వాత అదే వ్యక్తి తన తండ్రిని ఆసుపత్రిలో చేర్చారు. చనిపోతే ఏదైతే 13 లక్షలు తనకు రుణం అయితే ఉందో గత ఎన్నికల్లో వైసీపీ కోసం ఈ డబ్బు ఖర్చు చేశాడు. అదేవిధంగా ఇంటి నిర్మాణం కోసం ఈ డబ్బులు ఖర్చు చేసినతో అప్పులు పాలైపోయాడు. ఈ నేపథ్యంలో ప్రీమియం ఏదైతే 13 లక్షలు కోరమండల ఫైనాన్స్ లో తీసుకున్న డబ్బులు కట్టలేని నేపథ్యంలో ఆ తండ్రి పేరుతో ఈ చనిపోతే వచ్చే డబ్బులతో డబ్బులు కట్టాల్సిన లేదని ప్లాన్ చేసి చంపేశాడు. అయితే చనిపోయాలనుకున్న తండ్రి ఈ మధ్య కాలంలో కోమాలోంచి బయటికి రావడంతో కేసు మొత్తం పోలీసులు బయటికి లాగారు. అందులో భాగంగా తండ్రిని హతమార్చేందుకు కొడుకే ఈ కుట్ర పన్నాడని తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే గుర్తించిన కారు ఇప్పటికీ రహదారిపై ఉండడంతో అక్కడికి వెళ్లి మొత్తం వాస్తవాలు కూడా పరిశీలించడంతో కొడుకే ఇదంతా స్కెచ్ చేశారని సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కూడా తేల్చారు. ఈ నేపథ్యంలో నిన్న ఇతన్ని హర్షవర్ధన్ అనే నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తన కొడుకు తనను చంపడానికి ప్రయత్నించే తెలిసి కూడా పోలీసులు తండ్రిని వేడుకుంటూ తన కొడుకు మీద కేసు నమోదు చేయొద్దని చెప్పి ప్రాధేయపడడం కూడా అక్కడ ఉన్న వారిని తీవ్రంగా కలిసివేసింది. అయితే నిందితుడు హర్షవర్ధన్ అమలాపురంలో వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూపు తనయుడు ప్రధాన అంచుడుగా చెప్తున్నారు. గడిచిన ఎన్నికల్లో జగన్ తో కూడా పలు సార్లు కరచాలనం చేసిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రధానంగా అప్పులు పాలవడానికి వైసీపీ కోసం అనేక రకాలుగా డబ్బులు వెదజల్లి ఆ డబ్బులు ఏదైతే లేని నేపథ్యంలో రుణం కూడా కట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆ తీర్చాల్సిన రుణం కోసం తండ్రిని చంపడానికి ఒడిగట్టిన ఘటన తీవ్రస్థాయిలో కలకలం రేపుతుంది. నవీన్. థ్యాంక్ యూ అప్పారావు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.